హలో అండి, అందరికీ నమస్కారం. మా ఊరి చూపునేనికుంట చేపల చెరువుకి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగకి వెళ్ళినప్పుడు ఈ చెరువులో చేపలు పట్టారు. ఈ చూపునేనికుంట చెరువులో సంవత్సరానికి ఒక్కసారే చేపలు పట్టడం జరుగుతుంది. మేమైతే చేపలు కొందామని వచ్చాము, సరదాగా చేపలు పట్టడం చూద్దామని కూడా బయలుదేరన్నమాట. ఈ చెరువులోని చేపలు చాలా రుచిగా ఉంటాయండి. పల్లెటూళ్ళలో చెరువులో చేపలు పట్టినప్పుడు ఎందుకు ఎగబడతారంటే అసలు ఊళ్ళో చేపలే దొరకవండి. చేపలు మా చిన్నతనంలో అయితే ఓన్లీ ఒక మంగళవారమో ఆదివారమో దొరికేవి. అది ఇలా చెరువులో చేపలు పట్టినప్పుడే ఆడవాళ్ళు బుట్టల్లో పెట్టి అవి హోల్సేల్గా అమ్మకానికి కొనుక్కొచ్చుకొని చుట్టుపక్కల ఊరు నుంచి మా ఊరికి తీసుకొచ్చేవారు అన్నమాట. మన ఆంధ్రాలో వచ్చేసి ఇది బెస్ట్ చేప ఏది అని చెప్పుకోవాలనుకుంటే గోదావరి చేప అని అయితే నేను చెప్తానండి. తరువాత ఈ ఊళ్ళో ఉన్న చెరువులో చేపలే చాలా టేస్ట్ ఉంటాయి. సముద్రం చేప అయితే ఒక రకమైన రుచి ఉంటుంది. కానీ ఈ గోదావరి చేపలు, చెరువులో చేపలు తిన్నోళ్ళు సముద్రం చేప నచ్చదు. ఈ రోజుల్లో అయితే చేపలకి కరువేం లేదండి. అది భీమవరం చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి ఆ చెరువులో చేపలు ఎక్కడికైనా ఎక్స్‌పోర్ట్ అయిపోతున్నాయి. కానీ అవి అంత రుచి ఉండవు. పైగా నాచులో పెరుగుతున్నాయి కాబట్టి అవి నీచు వాసన కూడా వస్తున్నాయి. ఏ ఊరన్నా మీది? మీది కాకినాడ, మీది రాజమండ్రి. రావులపాలెం ఓనర్. జీతానికి అన్నా ఎంత ఇస్తారండి? 1200 ఇస్తారు. పల్లెటూర్లలో చెరువులో చేపలు పట్టడం పాట ద్వారా జరుగుతుంది. ఎక్కువ పాట ఎవరైతే పాడుకుంటారో వాళ్ళైతే చేపలు పట్టుకుంటారు. ఈ చేపలు పట్టడానికి ఈ జాలర్లని తీసుకొస్తారు. వాళ్ళు భీమవరం, కాకినాడ, రాజమండ్రి ఇలా రావటం జరిగింది. వీళ్ళు ముందు రోజే వచ్చారండి ఇక్కడికి, మకాం వేశారు, వంటలు కూడా చేసుకొని ఇక్కడే తిన్నారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకి చేపలు రాత్రే వలలు వేసి ఉంచారు. 4 గంటల నుంచి చేపలు పట్టడం స్టార్ట్ చేశారన్నమాట. అంత మంచులో చూడడానికి అయితే మేము వెళ్ళాము. చేపలతో పాటు వల్లో తాబేలు కూడా చిక్కిందండి. అదే ఈ బుట్టలో ఉంది, నేను మీకు చూపిస్తున్నాను. ఆ తాబేలు పిల్లని నాకు ఇచ్చేయమని అయితే అడిగాను. మా నూతిలో వేసుకుంటామన్నా నాకు ఇచ్చేయండి అని సరదాగా అడిగాను. వాళ్ళైతే నిజంగానే ఇచ్చేశారు. బంగారు తీగ చేప జన ఎక్కువ ఉంటుందండి. జన నేను బాగా తింటానని బంగారు తీగ ఒకటి తీసుకున్నాము. బొచ్చు చేప అయితే ఒకటి తీసుకున్నాము. 2 కేజీల 100 గ్రాములు ఉంది. అదైతే ముదురు చేప, పెద్ద చేప కూడా.
వండుకున్నాము, పులుసు పెట్టుకొని ఒకటి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. చాలా టేస్ట్ ఎక్కువగా ఉంది. ఇంకా మంచి కొబ్బరి ముక్కలాగా ఉందన్నమాట గట్టిగా. మనకి కంటికి నచ్చిన చేప అయితే ఉందండి. ఇక్కడ వేల సంఖ్యలో చేపలు పట్టేశారు. సంవత్సరానికి ఒకసారే కదా, మంచి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అలాగే పరిగిలు పట్టారు, శీలావతులు, తెల్ల మూసలు, బొచ్చులు, ఇంకా గొరసలు, ఈ బంగారు తీగ, కొరమేను, ఇలా ప్రతి చేప కనిపించింది మాకు. మేమైతే తీసుకున్నాము. విజయవాడ దగ్గరకు మీరు రావులపాలెం నుంచి వచ్చి చెరువు పాడుకుంటారా? మార్కెట్ చేసుకుంటారు. చెరువు తాలూకా పాడుకున్న వాళ్ళు మీకు చెప్తారు. ఇప్పుడు ఇది మార్నింగ్ ఏ టైం నుంచి పడుతున్నారండి చేపలు? ఎన్నేళ్ళుగా చేస్తున్నారండి ఇది చేపల వ్యాపారం? నెల. అంటే ఏ సీజన్ లో పడతారు? ఈ సీజన్ నుంచి ఇప్పటి నుంచి మే నెల వరకు పడతారు. జీతానికేనండి వీళ్ళందరూ? ఎంత ఇస్తారండి? మనిషికి 600 ఇస్తారు. ఇవన్నీ విజయవాడ వెళ్తాయి. విజయవాడ నుంచి అక్కడి నుంచి అక్కడికి మార్కెట్కి అలా వెళ్ళిపోతాయి. ఎలా ఉంటది దయ్యం చేప? ఎప్పుడు చూడలా. అది తినకూడదా చేపని? ఏమి తింటే రోగాలు వస్తాయా? ఎప్పుడు చూడలేదండి, మా వ్యూవర్స్ కి చూపిద్దామని. పారేశారు. అక్కడ ఏముందని చూడండి సార్, తీద్దాం. అది శీలావతి అండి. అది ఎన్ని కేజీలు వస్తుంది? కేజీ 300 ఉంది. 200 రూపాయలకి వచ్చింది. ఇచ్చేయమంటారా? ఇది ఇచ్చేయమంటారా? ఇది అవుతుంది కేజీ బావు.
ఇదేం చెప్పండి బొచ్చా? ఎన్ని కేజీలు ఉంటుంది? చెరువులో నీళ్ళు మొత్తం చుట్టుపక్కల పొలాలకి వాటర్ మొత్తం అంది పంటలు మొత్తం సస్యశ్యామలంగా పండేవి. చెరువు పేరు చూపునేనుకుంట. చెరువు పేరు చూపునేనుకుంట అండి. ఇది ఒకప్పుడు కుంట పొలాలంట. ఈ చెరువులో చేపలు మాత్రం మంచి టేస్ట్ ఉంటాయి, మంచి రుచి ఉంటాయి. 4 రకాల చేపలు ఉంటాయి. సంవత్సరానికి ఎన్నిసార్లు పడతారు ఇవి? ఒకసారి పట్టేది వారంలోనే 2-3 సార్లు పడతారు. తర్వాత చెరువు నీళ్ళు మొత్తం తీసేస్తారు, ఖాళీ చేస్తారు. మళ్ళీ చేప పిల్లలు మళ్ళీ వేసి మళ్ళీ పెద్ద ఏరియా దానికి తగ్గ మేత మళ్ళీ వేసి పెద్దగా మళ్ళీ ఈ పొలాలకు వెళ్తాయి నీళ్ళు. పొలాలకు వెళ్తాయి. ఒకప్పుడు ఈ చెరువు చాలా పెద్దదిగా ఉండేదండి. ఈ నీళ్ళే పంట పొలాలకి వెళ్ళేవి. తద్వారా పంటలు సస్యశ్యామలంగా పండేవి. నీళ్ల కరువు ఉండేది కాదు. మా ఊళ్ళో చాలానే చెరువులు ఉన్నాయి. అలాగే పెద్ద చెరువు, ఏగిలమ్మ చెరువు, నందులకుంట, చూపునేనికుంట, అలాగే కాంతంపాలెం పానకాల చెరువు, వీటి ద్వారా పంట కాలువలు నిర్మించుకొని పంటలు బాగా పండడానికి సహకరించేవండి ఈ చెరువులు. అధిక వర్షాలు పడినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు ఈ చెరువులే మనల్ని కాపాడతాయండి. వర్షపు నీరు నిల్వ ఉంచుద్ది. అలాగే చెరువులు కాపాడుకోవటం వల్ల మన మనుగడ ఇంకా మెరుగుపడుతూ ఉంటుంది. సిటీల్లో అయితే ఈ చెరువుల మీదే అపార్ట్మెంట్లని, ఇళ్ళని అక్రమంగా అమ్మేయటం, ఇలా కట్టడాలు కట్టడం ద్వారా మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి కదా, ఇటువంటివి జరగకుండా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. ఈ చెరువుల్ని, కాలువల్ని పునరుద్ధరించడంలో మన ఏపీ గవర్నమెంట్ వారు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే సంవత్సరానికి ఒకసారి కరువు పనులు అని చెప్పి ఈ చెరువు పూడికలు తవ్విస్తూ ఉంటారు. అలాగే చెరువును కాపాడుతూ ఉంటారన్నమాట. దీని ద్వారా ప్రజలకు పని దొరుకుతుంది, కరువు పని. తర్వాత పంట పొలాలకి నీరు అందుతాయి. ఇలాగా చేపలని, ఇలా మనం సంపదని కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. చేప బంగారు తీగ కూడా తీసుకున్నామండి. జన ఉంటదని, నేను జన బాగా తింటాను. అలాగే బొచ్చు 2 కేజీల 100 గ్రాములు ఉంది. బొచ్చు ఒకటి తీసుకున్నాం. ఇంకా తెల్ల మోసలు, శీలావతులు ఉన్నాయి. అవి ఎక్స్పోర్ట్ అయినాయి. ఇవి కలకత్తా వెళ్తాయంటండి. ఇదండి ఈ రోజు వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.